మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం వృషభ రాశి వారి టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి 16వ తేదీ వరకు మూడో స్థానంలో శుక్రుడు ఒక ప్లేస్లో ఉండకుండా రకరకాల ప్రాంతాలకి తిప్పుతూ ఉంటాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 16వ తేదీ నుంచి ఎప్పుడైతే 4వ స్థానంలోకి వెళ్తాడో అక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త భూములు, గృహాలు, వాహనాలు, ఏదైనా మెషినరీస్, ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ లేనట్లయితే అక్కడ ఏదైనా రాంగ్ స్టెప్ పడుతుంది. లేదా సమ్ టైమ్స్ ఏదైనా కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు, ఆన్లైన్లో కోర్సెస్ తీసుకోవడం, ఇటువంటి విషయాల పట్ల కూడా వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళు మదర్ హెల్త్ విషయంలో కానివ్వండి, ఈ పని చేయడం వల్ల అనవసరంగా నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని మనకు ఒక సిక్స్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. అటువంటి విషయాల్లో కానివ్వండి, అలాగే వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్ళకపోవడం, ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక వీరికి 16వ తేదీ నుంచి బుధుడు కన్యా రాశిలో కంటే తన ఎగ్జాల్టెడ్ హౌస్లోకి వెళ్తున్నాడు. వీళ్ళకి ధనాధిపతి. ఎప్పుడైతే ధనాధిపతి పంచమ స్థానంలోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ రెండు శుభ సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి, ఒక మంచి ఆలోచన వల్ల అంటుంటారు చూసారా, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేసిందని. సో ఒక ఐడియా, ఒక ప్లానింగ్ ద్వారా వీళ్ళకి ధనయోగం అనేటువంటిది పట్టనుంది. ఒకటి. రెండవది, సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సహజంగా వీళ్ళు ఫైనాన్స్ కోసం చేసే ఏవైతే బిజినెస్ చేస్తారో అటువంటి వాటిల్లో బాగుంటుంది. అయితే ఇక్కడ బిజినెస్ రంగం వెంటనే గురుగారు చెప్పారు కదా, నేను ఏదో బిజినెస్ చేయడం కాకుండా అసలు మీ పర్సనల్ చార్ట్లో బిజినెస్ యోగం ఎలా ఉంది, ఇది పర్టికులర్గా తెలుసుకోగలగాలి. తెలుసుకొని బిజినెస్ చేస్తే కనుక అంటే ఏ రూపంలో ఉంది, ఎందులో ఉంది. కొంతమంది స్వీట్ షాప్ పెట్టుకుంటే, కొంతమంది హోటల్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఏ గ్రహం ఇస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏదో బుధుడు ఎగ్జాల్టెడ్ అయిపోతున్నాడు కదా అని బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు. మీకు అసలు యోగం ఉందా లేదా, ఉంటే ఎందులో ఉంది, సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ ఓరియంటెడా చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచమంలో ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల ఇదేంటంటే ఒక మంత్రం తీసుకోవడానికి, ఉపనయనానికి, ఎందుకంటే పంచమంలో రవి బుధుడు బుధాదిత్య యోగం, ఒక మంచి ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, క్రియేటివ్గా అడ్వర్టైజ్మెంట్స్ పరంగా ధనయోగం కలగడము, ఇటువంటివన్నీ కూడా ఇస్తుంది ఇక్కడ. కాకపోతే ఈ లగ్నాధిపతి శుక్రుడెల్లి కేతువుతో 4వ స్థానంలో ఉన్నందుకు ల్యాండ్ అంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోం కదా, ఉట్టి అడ్వాన్స్ అనుకుంటాం, అసలు రూపాయి కూడా ఇవ్వద్దు. భూమి, గృహము, వాహన సంబంధించిన విషయంలో ఇది ఖచ్చితంగా. ఇక 14వ తేదీ నుంచి కుజుడు 6లోకి మారుతున్నాడు. అంటే 12వ అధిపతి 6లోకి వెళ్తున్నాడు. ఇది ఒక రకంగా స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కాంపిటీషన్ రిలేటెడ్గా ఏదైనా ఫీల్ అయ్యి సక్సెస్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక మంచి కాంబినేషన్. సో నో నీడ్ టు వరీ. అలాగే కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ చేసే బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, లేదా ఆ అమ్మాయి మెడికల్ రంగాల్లోనో లేకపోతే మార్కెటింగ్ రంగాల్లో ఉండే అమ్మాయితోని లేదా అబ్బాయితోని వీళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే ఇది చూపిస్తుంది. కాకపోతే కుజుడు 6లో ఉన్నందుకు కొంత ఘర్షణ ఏర్పడి దాని తర్వాత బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఇక అదేవిధంగా వీళ్ళకి ఎలాగో వృషభం వారికి 2లో గురువు ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇన్సూరెన్సెస్ వీటి మూలంగా, ఎందుకంటే అష్టమాధిపతి 2 కదండి, ఇన్సూరెన్సెస్ మూలంగా బాగా కలిసి రావడం, ఏదైనా రీసెర్చ్ మూలంగా ధనం రావడము, తాతగారి ఆస్తి మూలంగా ఏదైనా ధనం రావడం లాంటిది ఇస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక దశమ స్థానంలో ఎలాగో గ్రహణం పడుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా అంటే కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాము. అండ్ శని పర్టికులర్గా 9వ అధిపతి లాభస్థానంలో వక్రించి ఉన్నందుకు ఇది మరి బిజినెస్లో ఏదైనా లాభం ఇస్తుందా అంటే ఇక్కడ 3 విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి, లాభస్థానంలో కర్మకారకుడు ఉన్నందుకు, కాకపోతే వక్రించాడు, కొంత శని సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు కూడా రవితో పంచమంలో ఉన్నాడు. పంచమ కోణం మంచిదే. సో ఈ రెండు కూడా ఎప్పటి నుంచో బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, ఏమిటి మన పరిస్థితి అనుకునేటువంటి వారికి ఇది సపోర్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు మనం. సో నో నీడ్ టు వరీ. ఇక ఈ యొక్క వృషభం వారికి
ఒకటే కొంచెం హెల్త్ ఎక్కువగా వేడి చేస్తుంది, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తున్నాయి, కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అనుకునేవారు వృషభం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే. ఇక వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా ఎక్కువగా విష్ణు ఆరాధన మంచిది. దాంతోపాటు ఇప్పుడు విష్ణుకి అధిష్టాన దేవత అయినటువంటి అంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు కాబట్టి బుధుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో విష్ణుకు సంబంధించిన మంత్రాలు తీసుకోవడము, ప్లానింగ్ చేసుకోవడం, ఇట్లాంటి వాటికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే. అదే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే విష్ణు ఆరాధన, బిల్వపత్రాన్ని శివుడి మీద పెట్టి అభిషేకం చేయడం. ఎందుకంటే పంచమాధిపతి బుధుడు ఓన్ హౌస్లో ఉన్నాడు కదా. అలాగే స్వామివారికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినిపించడము. అట్ ద సేమ్ టైం గోవులకి ఈ తీపి చపాతీలు కానీ, గ్రాసము కానీ, గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచనలు మరింత ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఆలోచన కారకుడు, మంత్రకారకుడు పంచమంలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. ఇది ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ వచ్చి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అది శుభుడైనప్పుడు వాళ్ళకి అది ఏ కారకత్వం వహిస్తుందో తద్వారా వాళ్ళకి బాగుంటుంది. సో వీళ్ళకి ఒక చిన్న ఆలోచన ఒక లైఫ్ని మలిచేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా నరఘోష, నరదృష్టి, పక్క వాళ్ళ ఏడుపులు ఈ తగలకుండా ఏదన్నా వృషభ రాశి కోసం రెమెడీ ఏదన్నా చెప్పండి. ఒకటేనండి, ఎవరికైనా సరే నరఘోష ఎందుకు తగులుతుంది అంటే ఒకటి సూర్యబలం తగ్గినప్పుడు, ఆత్మకారకుడైన బలం తగ్గినప్పుడే మనకు నరఘోష తగులుతుంది. లేదా వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం పాడైతే, అదర్వైజ్ అంత ఈజీగా తగలదు. అయితే అలా అయినప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఒకటి కాలభైరవ అష్టకం కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదువుకోవడం ది బెస్ట్ రెమెడీ. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి అంటే ఈ వృషభం వారికి ప్రత్యేకంగా మనం చూడాలి అంటే కనుక ఎట్లాగో వాళ్ళకి రాహు దశమంలో ఉండి శని వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి ఎక్కువగా వీళ్ళకి దేని మీద తగులుతుంది అంటే నరఘోష. అబ్బాయి ఇంత గొప్ప జాబ్ చేస్తున్నాడా, భలే అసలు ఇన్ని లక్షలు విత్డ్రాల్ చేస్తున్నారు, అందుకని పొరపాటును కూడా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు నా జాబ్ ఇది అని. చాలామంది అండి నేను చూశాను కదా, పాపం ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యానని చెప్తాడు 10 మందికి, అది క్యాన్సిల్ అయిపోద్ది. అదేంటి సెలెక్ట్ అయ్యావు కదా అంటే వాళ్ళ అదృష్టం పడింది. అందుకే నేను చాలా విషయాలు చెప్తుంటా, అయ్యా మీకు ఏదైనా మంచి జరిగింది, మీ చుట్టూ మొత్తం ఏడ్చే వాళ్ళు ఉంటే ఎవరికి చెప్పకండి దయచేసి. మంచి వాళ్ళు ఉంటే ఇప్పుడు అమ్మ నాన్న చెప్పుకున్నాం అనుకోండి, దే ఫీల్ వెరీ హ్యాపీ, అమ్మయ్య ఇంకా బాధ్యత రావాలనుకుంటారు. వీళ్ళు ఏంటి, అమ్మ వీడు పెద్దవాడు అయిపోతున్నాడు, ఇంకా వీడు ఊహించేసుకుంటాడు ఫస్ట్, అరే వీడు ఇప్పుడు బైక్ మీద తిరిగాడు, కారు మీద తిరుగుతాడు, మనం చూడలేము వీడిని. సో అందుకని కాస్త సూర్య నమస్కారాలు చేసుకోవడము, కాస్త ఇంట్లో గుగ్గిలం వేయడము ఎలా ఉంటుందంటే మన ఇల్లు కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో బయట అమావాస్య నాడు లేకపోతే శనివారం నాడు కాస్త గుమ్మడికాయ కట్టడము, ఇవి ప్రధానంగా మనకి చాలా మటుకు సేవ్ చేస్తాయి. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.